నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఏవైనా పండుగల సమయంలో లేదా శుభకార్యాలప్పుడు గణనాథుణ్ణి పూజించడం ఆనవాయితీ సాంప్రదాయం. మరి ఆ వినాయక చవితి నాడు ఆ గణనాథుణ్ణి ఎలా పూజించాలి? పూజలో వాడేటటువంటి పత్రుల యొక్క విశిష్టత ఏంటి? ఒకవేళ వినాయక చవితి నాడు చంద్రుని చూస్తే కలిగే దోషం ఏంటి? ఆ దోషం నుంచి మనం ఎలా బయటపడాలి? ఇలాంటి విషయాలని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. గురువు గారు, ఈరోజు వినాయక చవితి సందర్భంగా మిమ్మల్ని కొన్ని సందేహాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మొదటిగా, వినాయకుడి యొక్క జన్మ రహస్యము అన్నది చాలా మందికి తెలియదు. ఆయన జన్మం వెనుక పెద్ద రహస్యమే ఉంది అనేసి అంటూ ఉంటారు. ఏంటి అది? విఘ్నేశ్వరుడు విఘ్నములకు ఈశ్వరుడు. ఆ మాటలోనే రహస్యం ఉన్నది. అంటే ఈయన సమస్త గణములకు ఆధిపత్యమును కట్టాడు పరమేశ్వరుడు ఈ మహానుభావుడికి. అంటే అన్ని గణములకు ఈయన అధిపతి. ఆ కారణం చేత విఘ్నేశ్వరుని యొక్క జననము కూడా చాలా విచిత్రమైనది. నిజానికి ఈయన శివసుత అనడము కన్నా పార్వతీతనయ అనటం ఎక్కువ. అంటే పార్వతికి ప్రియపుత్రుడు. ఆమె సంకల్పము ద్వారా స్నానము చేస్తూ ఉన్న సమయములో నలుగుపిండి ద్వారా ఏర్పడినటువంటి ఆమె తనకు ఒక మమత కలిగింది. ఆమెకు మమత్వం అంటే నాది అని. ఆ మమత్వము ఏర్పడటంతో ఆమె మనస్సులో అలా అలా అంటూ ఆమెకు తెలియకుండా ఒక రూపం వచ్చేసింది స్నానం చేస్తున్నప్పుడు. ఈ రూపానికి ఆమె ఆదిశక్తి స్వరూపిణి కాబట్టి ప్రాణం పోసి అక్కడ పెట్టటము, శివుడు రావటము. శివుడికి తెలియదా? పార్వతికి తెలియదా? ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఒక కొత్త రూపము లోకానికి ఆవిష్కరింపబడవలసి ఉన్నది. అందువల్ల ఆయన స్నానశాలకు ప్రవేశిస్తూ ఉంటే ప్రవేశించకుండా అడ్డుకోవటము. ఆయన త్రిశూలముతో శిరస్సు ఖండించాడు. ఎప్పుడైతే త్రిశూలముతో ఖండించాడో ఉత్తర దిశగా తలపెట్టుకొని ఉన్నటువంటి అలా పడుకున్న ప్రాణి యొక్క శిరస్సు తీసుకురావాలి అన్నారు. అలాంటి గజ శిరస్సు తెచ్చి అక్కడ పెట్టాడు. ఎప్పుడైతే గజము అంటే ఏమిటంటే, గజము అత్యంత శుభలక్షణం. గజం దాని ముఖం చూస్తేనే ఆనందము. గోవుకు పుచ్చము చూస్తే ఐశ్వర్యము, గజమునకు ముఖం చూస్తే ఐశ్వర్యము. కాబట్టి ఆ గజమన్నదే ఐంద్రియ లక్షణము, ఐరావతము అన్నారు. అటువంటి రూపమును ఈయన శిరస్సుగా పెట్టారు. పెట్టి పరమేశ్వరుడు కదా, వాళ్ళ చేతిలో పని సంకల్పమాత్రము చేత. ఎందుకంటే ఆయన సకల భూత గణములకు అధిపతిగా లోకాలోకములను ఏలవలసిన సన్నివేశం ఉన్నది. అందువల్ల ఆయన గణాధిపతి అయి ఆ గజముఖుడై లోకాన్ని అనుగ్రహించాడు. ఇది అత్యంత ప్రాచీన కాలములో. అదే ఆ ముఖము, గజముఖము కూడా ఇలా తొండ ఉండటము, ఇలా చెవులు, దీన్ని ఇలా చూస్తే ఓంకారములాగా అనిపిస్తుంది. ఇలా ఓంకారమే మొట్టమొదట ఆకాశము నుంచి స్వరము ఉద్భవించింది అన్నారు. అందువల్ల ఆ ఓంకారము కూడా ఆయన స్వరూపము, ఆదిదైవతము. అందుకనే అందరికీ ఆయన ఈ రూపము, ఆయన జన్మ రహస్యం అన్నది చాలా విశిష్టమైనటువంటి జన్మ. ఏదో సాధారణమైనటువంటి జన్మ కాదు. అది గణపతి యొక్క జన్మ రహస్యం. అయితే గురువుగారు, ఆ వినాయకుడికే తొలి పూజ అన్నది ఎందుకు చేయాలి? ఈ గణాధిపత్యం అన్నది ఎలా వచ్చిందంటారు? సర్వ పూజలకు ఆది దైవము, సర్వదైవతములకు మొట్టమొదటి దైవము. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు, ఇంత పెద్ద బొజ్జ ఉన్నది. తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపనీకు మృక్కెదన్. తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు. బొజ్జ ఎందుకు పెద్దదున్నది ఆయనకు? సర్వ విద్యలకు మూలము. ఆయన విద్యాధిపతి. ఎట్లా గణములకు అధిపతియో విద్యలకు, సర్వ విద్యలకు కూడా ఆయన అధిపతి. అంటే సరస్వతి కదా విద్యాధిపతి. నిజానికి
కానీ ఈయన ద్వారంలో ముందు ఉన్నాడు, ప్రతి చోట ఏ పనికైనా ఉన్నాడు అన్నిటికీ. అందువల్ల ఈయనను కొలిస్తే విద్య కూడా నిర్విఘ్నంగా వస్తుంది. అందువల్ల ఈయనకు మొదటి నమస్కారం చెల్లించాలి. పెద్ద బొజ్జ ఎందుకున్నది అంటే దాని నిండా విద్యలే, మంత్రములే. అందుకనే మంత్రాధిదైవతమైన గుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మంత్రానికి అధిపతి. కానీ అటువంటి వానికి కూడా గుహ అన్నారు. ఈయన గురువు. ఆ గుహునికి కూడా సుబ్రహ్మణ్య స్వామికి కూడా మంత్రము ఫలించాలి అంటే గురువు ఈయనే. ఆయనకు అన్నగా ఈయన మంత్రాన్ని బోధించాడు సుబ్రహ్మణ్య స్వామికి కూడా. అందువల్ల అసలు అందుకే ఈయనను కవీనాం కవి గురూణాం గురుహు అన్నారు. కవులకే కవి అన్నారు. కవి అంటే ఏదో మామూలుగా లోకంలో ఉండే కవులు, ఇప్పుడు మనకు వాల్మీకి కవి, వ్యాసుడు కవి, వాళ్ళని ఋషులు అన్నారు. కాళిదాసు కవి, భవభూతి, కాళిదాసు కవి, భవభూతి కవి, భారవి, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. మొట్టమొదటి కవి ఎవరంటే బ్రహ్మ, అంటే సృష్టికర్త కదా. కాబట్టి ఆయన కవి అంటే బ్రహ్మ, కవి అంటే నారాయణమూర్తి, కవి అంటే శివుడు. వీళ్ళు కవులు. ఈ ముగ్గురికి కూడా ఈయన కవి అన్నారు. అంటే సృష్టికర్తలకే సృష్టికర్త ఈయన. అది ఆ గణపతి యొక్క స్వరూపము. అందువల్ల ఆదౌ పూజ్యో గణాధిప, ఈయనని పూజించవలసిందే మొట్టమొదట. ఏ దైవతమైనా ఇంకా మానవులకు చెప్పవలసిన పనే లేదు. అందువల్ల మొట్టమొదట గణాధిపతికి పూజ చెల్లించియే సర్వ వైభవములు, సర్వ కళ్యాణములు, సర్వ కార్యములు మానవులకు సిద్ధించవలసి ఉన్నది. అయితే గురువుగారు, వినాయక చవితి నాడు పసుపుతో చేసిన వినాయకుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు పూజలు చేస్తూ ఉంటారు. కానీ మిగిలిన రోజుల్లో వినాయక విగ్రహాన్ని పెట్టి పూజ చేయొచ్చా? ఒకవేళ విగ్రహాన్ని పెడితే ఎంత సైజు విగ్రహాన్ని పెట్టుకోవాలి అనేది చాలా మంది యొక్క సందేహం. మామూలుగా ఈ పరిమాణం ఏమిటంటే తల్లి, ఈ ప్రమాణము పరిమాణము అనుకోండి, దీంట్లో రహస్యం. ఈ పరిమాణం ఏమిటంటే మరీ పెద్ద విగ్రహము ఇంట్లో పెట్టుకోరాదు పూజలో. కారణం ఏమిటి అంటే విగ్రహాన్ని బట్టి నైవేద్యము, పూజలు, చాలా కలాపము ఆగమశాస్త్రం ప్రకారము చాలా పెరుగుతుంది గృహములో. ఈ 1-2 అంగుళాలు దాటి 3 అంగుళాలు మహా అంటే చాలా పెద్దది అక్కడికే. ఈ అంగుళ పరిమాణము దాటి ఎప్పుడు 1 అంగుళం ఉంటే ఇంకా మంచిది. 2 అంగుళాలు, 3 అంగుళాలు ఎట్టి పరిస్థితిలో దాటవద్దు. 4-5 అంగుళాలు కూడా ఉండవద్దు. మనము నిత్యము గృహములో పూజ చేసేటువంటి విగ్రహము ఎంత చిన్నగా దాని పరిమాణము అంటే సైజు ఉంటే అంత గొప్పది. అయితే గురువుగారు, ఈ వినాయక చవితి నాడు ముఖ్యంగా మనకు పత్రులతో పూజలు చేస్తూ ఉంటాం వినాయకుడిని. ఆ పత్రుల యొక్క విశిష్టత ఏంటి? అందులో కలిగేటటువంటి లాభాలు ఏంటి? మన దేశం ఎంత గొప్పది అంటే తల్లి, ప్రతి పండుగకు ప్రకృతితో సంబంధం ఉంటుంది. మామూలుగా ఏ పూజ చేసినా ఒక కలశం పెడతాము. పంచపల్లవములు, రావి, మేడి, జువ్వి, మామిడి, ఇట్లా 5 పల్లవములను పెడతాము. తమలపాకులు, ఇదంతా ప్రకృతికి సంబంధించింది. అందులో నుంచి వచ్చినవే 21 పత్రాలు. మామిడి, మేడి, జువ్వి అన్నింటికన్నా గరిక చాలా సహజముగా రోజు ఇష్టం ఆయనకి. ఈ 21 పత్రములు ఒక్కొక్క ఆకుకు చాలా ఔషధీ గుణము కలిగినవి. ఇవన్నీ కూడా ఒక గన్నేరు, మామూలుగా గన్నేరు చేదు ఎక్కడా వాడరు, కానీ ఇక్కడ గన్నేరు కూడా వాడతారు. జిల్లేడు కూడా అన్ని చోట్ల వాడరు, కానీ అర్క పుష్పం అన్నారు. ఈ అర్కము అన్నది జిల్లేడు పువ్వు కానీ జిల్లేడు ఆకులు ఇవన్నీ గణపతికి చాలా ప్రీతికరము. అంటే అన్ని రోగహరములు, దోషహరములు, ఇవన్నీ ఆరోగ్యప్రదములైనవి. అటువంటి ఈ 21 ఆకులను మనము ఇవాళ విశేషంగా పూజ చేస్తున్నాం ఈ ఆకులతో చతుర్థి నాడు. నాకు ఒక చిన్న సందేహం గురువుగారు, వినాయకుని పూజలో గరిక, జిల్లేడు ఇవి ఎంత ప్రాముఖ్యత ఉంటాయో, కానీ తులసి దళాన్ని మాత్రం ఎందుకు పూజలో ఉపయోగించకూడదు? తులసి కూడా ఒక్క వినాయక చతుర్థి నాడు ఉపయోగించవచ్చు. తక్కిన సన్నివేశాల్లో తులసి ఉపయోగించరాదు. తులసి విష్ణుప్రీతికరమైనది, బిల్వము శివప్రీతికరమైనది. అంటే ఇద్దరికీ ఏమైనా భేదం ఉందా, వేరువేరుగా ఉన్నారా అంటే లేరు, అందరు ఒకటే. కానీ ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్కటి విశిష్టం. అందుకే భగవంతుడు కోటాను కోట్ల రూపములతో ఉన్నాడు మనకు, కానీ ఒకడే.
అందుకని ఇంత విశాల తత్వము ఏ ధర్మంలోనూ మీకు కనపడదు. ఇక్కడ ఒకడు అనేక రూపములు అంటే పూర్ణత, ఇందులో లేనిదేమీ లేదు, అన్ని రూపాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఈ గండకీ పత్రం, తులసి పత్రం అన్నీ కూడా ఇప్పుడు పూజ చేయొచ్చు. ఈ చవితి ఈ రోజుల్లో మాత్రమే ఇది వాడవచ్చు. తక్కిన సమయాలలో ఆయనకు గరిక మాత్రమే పూజ చేయాలి, ఇవి కాదు. చాలామంది కూడా వినాయకుడికి పెళ్ళయింది అనేసి అంటారు, కొంతమంది లేదు ఆయన బ్రహ్మచారి అని అంటూ ఉంటారు. కానీ వినాయకుని పక్కన ఎప్పుడు మనకు సిద్ధి బుద్ధి అనేసి కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా దేవతా తత్వాలన్నీ తాత్వికముగా ఉంటాయి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. మీరే చెప్తున్నారు చూడండి, సిద్ధి బుద్ధి అన్నారు. ఎవరు ఆయనకు భార్యలు? సిద్ధి ఒక ఆమె, బుద్ధి ఒక ఆమె. బుద్ధి ఉంటేనే కార్యసిద్ధి కలుగుతుంది. అంటే ఆయన ఇదొక తత్వము. మామూలు సామాన్య స్థాయిలో సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు అంటే బుద్ధి కలిగి ఉండాలి, వాడికి కార్యసిద్ధి అవుతుంది. ఇవి తాత్వికమైనటువంటి భావనలు. ఆ తత్వము అర్థం కాదు కాబట్టి మానవులకు అయ్యా ఇద్దరు భార్యలు అన్నారు, అంతే. అక్కడ రహస్యము తత్వమే ముఖ్యం. ఒక కార్యం సాధించాలంటే ఆ నిమిషానికి బుద్ధిగా ఏం ప్రవర్తించాలి, ఎవరిని కలవాలి, ఏం చెయ్యాలి, ఏ దేవతను ఇవన్నీ నీకు వస్తాయి. అందువల్ల సిద్ధి బుద్ధి. మనం వినాయక చవితి రోజు ఆ గణనాథుడిని ఎంత నిష్ఠగా మనం పూజించినప్పటికీ సాయంకాలం అయ్యేసరికి చంద్రుడిని చూస్తే నీలాప నిందలు తప్పవు అనేసి అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి? చంద్రుడిని చూస్తే దాని పరిష్కారం ఏంటి? తల్లి, ఇవి ఏమిటంటే మనకు పురాణ గాథ ఏమున్నదంటే, ఆయన హాయిగా ఒకనాడు భక్తులు పెట్టినటువంటి ఉండ్రాళ్ళు కుడుములు అన్నీ భోజనం చేసి ఆయన ఎలుక వాహనం మీద ఎక్కి వెళుతున్నాడు వినాయకుడు. వెళుతూ ఉంటే ఏమైంది, ఆ ఎలుక కూడా పాపం ఇంత పెద్ద రూపానికి చిన్న రూపము ఎలుక వాహనము. అందువల్ల ఆ చిన్న ఎలుక మొయలేక నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అది అలా అడుగులు వేస్తోందో దాని శక్తికి మించిన పని కాబట్టి ఎక్కడో ఒక చోట ఒరిగి పడ్డాడు వినాయకుడు. లోకానికి ఒక సందేశం ఇవ్వడానికే జరుగుతాయి, లేకుంటే వినాయకుడు ఎలుక మీద నుంచి పడటం ఏమిటి అంటే లోకానికి ఒక తత్వము చెప్పాలి కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళ లీలలలో భాగాలుగా జరుగుతాయి. ఆయన ఎప్పుడైతే పడ్డాడో ఆకాశంలో చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఆహాహా అని నవ్వాడు ఒక్కసారి ఆయన. చంద్రుడు నవ్వితే చూశాడు, ఏమిరా నీకు గర్వమా, నన్ను చూసి నవ్వుతావా, పో నీ ముఖము అదర్శనం అని అన్నాడు. శపించాడు. అదర్శనం అంటే నీ ముఖము ఎవడు చూస్తే వాడు పాపాత్ముడు అన్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, స్వామి విఘ్నేశ్వర, ఏదో పొరపాటు అయిపోయింది, ఏదో బుద్ధి చాపల్యము చేత నేను నవ్వాను, నన్ను అనుగ్రహించండి, నేను చల్లని వాణ్ణి తెల్లని వాణ్ణి లోకానికి ఆనందము కలుగజేయవలసిన వాణ్ణి, నా ముఖము అదర్శనం అయితే చూడరానిది అయితే ఎలాగా అని వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన చాలా శీఘ్రముగా వరం ఇస్తాడు. గణపతి దగ్గర లక్షణం కూడా ఏమిటంటే చాలా ఆయన ఒక పిల్లవాడి యొక్క మనస్తత్వం. తప్పు చేశానని ఇలా అని గుంజీలు తీస్తే ఎక్కువ సంతోషం గణపతికి. నమస్కారము నిజమే, అన్ని దేవతల్లాగా నమస్కారం చేయవలసిందే, కానీ ఎక్కువ సంతోషం ఆయనకి ఇలా అని అపరాధం చేశామని గుంజిళ్ళు తీస్తే ఆయన శీఘ్ర ప్రీతి, గణపతికి వేగముగా ప్రీతి కలుగుతుంది. అలా చేశాడు వచ్చి చంద్రుడు. ఎప్పుడైతే చేశాడో ఆయనకు ప్రేమ కలిగి నాయన ఒక్క చవితి నాడు మాత్రమే పో, నీ ముఖము అదర్శనీయము, ఎప్పుడైనా నీ ముఖం చూడొచ్చు పో సంవత్సరంలో అన్నాడు. ఆ రోజు ఏ రోజు శపించాడో ఆ రోజు చవితి కాబట్టి చతుర్థి నాడు ఎవడైతే నీ ముఖం చూస్తాడో వాడు నీలాపనిందల పాలవుతాడు అని అన్నాడు. అందుకని ఆ చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడటము వర్జ్యము అయింది. ఆ జాగ్రత్త ఆ గణపతి శాపము వల్ల ఏర్పడినది ఇది. అందువల్ల చంద్రుడి ఆ చతుర్థి నాడు చంద్రదర్శనం చెయ్యకపోవటం అన్నది వచ్చింది. చవితి చంద్రుడు ఒకవేళ చేస్తే ఆ పరిష్కారం ఏంటి? ఆయన పూజ చేసి ఆయన ఆ పూజ అయినటువంటి గరిక లేదా ఆయనకు పూజించినటువంటి అక్షతలు తల వంచి ఆ అక్షతలు మీద వేసుకోవాలి. ఆ గరిక అక్కడ పూజ చేసినటువంటి పుష్పము తల మీద పెట్టుకోవాలి. అప్పుడు గణాధిపతి ప్రీతి కలుగుతుంది, ఈ దోషాలు ఉండవు. మామూలు దీపారాధన చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఖచ్చితంగా ఈ మంత్రాలు అన్నవి జపించాలా అనేసి సందేహం. ఏమి పెద్ద మంత్రాలు అవసరం లేదు తల్లి. ఆ వి నా యా కా చాలా గొప్ప మంత్రం అది.
శ్రీ వినాయకాయ నమః, విఘ్నేశ్వరాయ నమః. ఈ పదాలు ఏ ఒక్కటి ఇది కూడా నోరు తిరగని వాడేమీ లేడు ప్రపంచంలో ఎవరు. మామూలుగా నీ కొంచెం నోరు తిరగగలిగితే సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. ఈ 16 నామధేయాలు చెప్పారు. ఈ 16 నేర్చుకోవటం పెద్ద కష్టం కాదు, ప్రతి వాళ్లకు రావాలి కూడా. విశాలమైనటువంటి ధర్మము మన సనాతన హైందవ ధర్మము. దానికి మూల దైవతము మహాగణాధిపతి. ఆ గణాధిపతి యొక్క అనుగ్రహమే సర్వత్రా. అందుకని ఆయనని తొలి పూజ చెయ్యాలి. ఇంతకు ముందు మాటల సందర్భంలో ఎలుక వాహనం అంటే అంత భారీ కాయం ఉన్నటువంటి గణనాథుడికి చిట్టి ఎలుక వాహనం అన్నది ఎలా అయింది? మూషికాసురుడు అన్నవాణ్ణి సంహరించి ఆయన సంహారం అయ్యాక ఒక వరం కోరాడు. అయ్యా, నేను కూడా నీతో శాశ్వతముగా ఉండేటట్లు ఒక అనుగ్రహము ప్రసాదించు నీ పాద సన్నిధిలో అన్నాడు. వాడికి వరం ఇచ్చాడు. ఎట్లా శాశ్వతుడవుతాడు? ఈయన వాహనం అయితే ఆయన ఉన్న చోటంతా ఈయన కూడా ఉంటాడు. అలాంటి వరము పొందాడు ఆయన. ఇంకొకటి ఏమిటంటే, ఈ మూషకాసురుడనేవాడు గర్విష్ఠి. ఆ చుచుందరుడు ఏమిటి అంటే వాడు రాక్షసుడు. ఈ రాక్షసుడు ఎవడు అంటే మహాగర్వగ్రంథి. దేనికి వీడు గర్వపడుతూ ఉంటాడు. ఆ గర్వము ఎలా వంగుతుంది? గణపతి దాని మీద కాలు పెట్టి ఎక్కితే పూర్తిగా వీడు అవనతుడైపోతాడు. అంటే వాడి శరీరం కూడా వంగి నమ్రముగా, కేవలము తల వంచటమే కాదు మొత్తం శరీరం వంగిపోతుంది. అంతే కదా, మనం సంపూర్ణంగా నమస్కారం చేసేటప్పుడు ఊరికే ఇలా తల వంచితే పూర్ణ నమస్కారం కాదు, మొత్తం సాష్టాంగము అంటే 8 అంగములు. ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం. అందుకనే సాష్టాంగం చేసేటప్పుడు చాలామంది ఇట్లా ఒకసారి ఇలా ఒకసారి అంటే ఈ చెవి కూడా భూమికి తాకాలి 2 వైపులా. ఇది సాష్టాంగము. అష్టాంగములతో వంగి నమస్కారము చెయ్యటం, ఇది పూర్ణ నమస్కారం. ఈ పూర్ణ నమస్కారం ఎట్లా సాధ్యమవుతుంది? ఆయనకు వాహనం అయినప్పుడు వాడి మీద కాలు పెట్టి ఆయన ఎక్కితే వాడి గర్వము అనే దోషము నశించి ఆ పరమేశ్వరుడికి సర్వవిధాల ఒక సమర్పణ బుద్ధి, పరమ వినయము ఏర్పడుతుంది. అది ఆ మూషకానికి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం. గురువుగారు, ఒక కథ అన్నది బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ వినాయక చవితి నాడు ఖచ్చితంగా తలుచుకుంటూ ఉంటారు. ఏంటినంటే, వినాయకునికి కుమారస్వామికి మధ్య ఉన్నటువంటి ఒక ఆధిపత్య పోరులో ఈ కథ గురించి ఒకసారి చెప్తారు. అది పోరు ఏమీ కాదు. నిజానికి పరమేశ్వరుడికి తెలుసు ఎవరికి ఆధిపత్యం ఇస్తున్నాడో, అది కుమారస్వామికి కూడా తెలుసు. కానీ లోకానికి ఒక సందేశం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? అయ్యా, ఇన్ని 3,30,00,000 తీర్థములు ఎవరైతే భూమండలానికి 3 సార్లు ప్రదక్షిణము చేసి వస్తారో వాళ్లకు గణాధిపత్యము అన్నారు. గణాధిపత్యం అంటే సూక్ష్మగ్రాహ్యత కూడా చాలా ముఖ్యము దీంట్లో. గణపతి సుసూక్ష్మమైన బుద్ధి గలవాడు. 3,30,50,00,000 తీర్థాలు భూమండలమంతా 3 సార్లు ప్రదక్షిణం చేయటం అంటే ఎవరికైనా సమయం పడుతుంది. దీనికి సూక్ష్మమేమి? తల్లిదండ్రులయో ప్రత్యక్ష దైవతాలు ఏ మానవుడికైనా ఏ దేవుడికైనా కూడా. కాబట్టి పరమదైవతా స్వరూపమైనటువంటి గణపతి 3 సార్లు తల్లిదండ్రులకు జగన్మయులు కదా, వాళ్ళు జగతఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు. ఆమె శక్తి స్వరూపిణి, ఆయన దేవదేవుడు మహాదేవుడు. ఇటువంటి ఇద్దరికి ప్రదక్షిణం చేస్తే చాలు కదా. సూక్ష్మబుద్ధి అన్ని చోట్ల బలమే కాదు ఉపయోగించవలసింది. అటువంటి ఒక దివ్య స్వరూపము గణపతి. కాబట్టి సూక్ష్మం అనేది ఎట్లా? ఈయనేమో మయూర వాహనము వేసుకుని అన్ని చోట్లకు వెళ్ళాడు. ఏ తీర్థానికి ఆయన వెళుతూ ఉన్నా ఈయన అప్పుడే దర్శనం చేసి బయటకు వస్తూ దర్శనం ఇస్తున్నాడు ప్రతి చోట. అంటే సూక్ష్మబుద్ధి. ఎంత పెద్ద పనినైనా సూక్ష్మంగా నిర్వహించవచ్చు అనే జ్ఞానోపదేశము మనకు గణపతి అందులో ఇస్తున్నాడు. అయితే గురువుగారు, ఈ 9 రోజులు ఎంతో నిష్ఠగా పూజలు చేస్తారు. నైవేద్యాలు కానీ ప్రతి ఒక్క విషయంలో ఎక్కడా కూడా ఆయనకు తక్కువ చేయరు. కానీ 9 రోజుల పూజ తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు. ఈ నిమజ్జనం యొక్క ఆంతర్యం ఏంటి?
నిమజ్జనం ఏమిటంటే ఏ రూపముకైనా కూడా ఒక పరబ్రహ్మతత్వమునకు తప్ప పరబ్రహ్మస్వరూపముగా ఉన్నప్పుడు ఆయన శాశ్వతం. కానీ ఏ రూపము స్వీకరించినా రూపము ఏది శాశ్వతం కాదు. ఏ రూపమైనా 9 రోజులు నువ్వు నిష్ఠగా పూజ చెయ్యి, మళ్ళీ గంగాదేవి ఒడిలోకి ఆయన వెళ్ళవలసినదే. అంటే ప్రతి రూపానికి కూడా ఒక ఉపసంహారప్రాయమైన సన్నివేశము ఉన్నది. అస్థి భాతి ప్రియం రూపం నామచ ఇది అంశపంచకం అన్నాడు ఉపనిషత్తులో. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశిస్తూ ఉన్నది, ప్రియం అందంగా ఉన్నది, రూపం నామ అంటే రూపము పేరు. ఇవి ఆద్యత్రయం బ్రహ్మరూపం, ముందు 3 పరబ్రహ్మస్వరూపము. తతో జగద్రూపం తతోద్వయం అన్నాడు. ఈ జగత్తుకు రూపము నామరూపములు జగత్స్వరూపాలు, పేరు ఉండటము. ఈ 2 శాశ్వతం కాదురా అన్నాడు. మొదటి 3 ఉన్నాయే, అస్థి భాతి ప్రియం సత్ చిత్ ఆనందము, అది శాశ్వతం. అందుకనే బ్రహ్మ సత్యము జగత్తు మిథ్యా అన్నారు ఆచార్య శంకర భగవత్పాదుల వారు. కాబట్టి ఈ అశాశ్వతమైన రూపమునకు ఏదో ఒక ఉపసంహారం అంటూ ఉండాలి. మీరు మామూలుగా భౌతికంగా ఆలోచించండి. 9 రోజులు కాదు, 90 రోజులు పెట్టారనుకోండి, లేదు 900 రోజులు పెట్టారనుకోండి, నిర్వహించగలడా మానవుడు? కాబట్టి వాడికి ఒక విశ్రాంతి మనస్సుకు. 9 రోజులు చేసావురా బాగా ఉత్సాహముగా, ఇదిగో స్వామివారిని నిమజ్జనం చెయ్యి. నవరాత్రములు ఇది చాలా ఉత్సవ కాలము. గణపతిని నవరాత్రములలో ఎవరైతే పూజిస్తారో మంత్రము త్వరగా సిద్ధిస్తుంది ఈ రోజులలో. ఈ 16 నామధేయాలే అనుకోండి, సుముఖశ్చ ఏకదంతశ్చ, ఇంకా ఎన్నో అసాధారణమైన గణపతి మంత్రాలు ఉన్నాయి. లక్ష్మీ గణపతి ఉన్నది, వరద గణపతి ఉన్నది, ఇలా ఎన్నో గణపతులు ఉన్నాయి. మహాగణపతి ఉన్నది, నృత్య గణపతి ఉన్నది, పంచముఖ గణపతి ఉన్నది, పంచముఖ మాతంగ గణపతిం అని అన్నారు. ఇట్లా అనేక రూపాలు ఉన్నాయి గణపతికి, ఎన్నో తత్వాలు ఉన్నాయి. ఈ ఏ తత్వము పట్టుకుని వాడు పూజ చేసినా అందులో పూర్ణముగా వాడు విజయవంతుడు అవుతాడు. ఇది సిద్ధించడానికి ఈ 9 రోజులు చాలా మూలము. ఈ 9 రోజులలో ఎవరైతే గణపతిని ఇట్లా ఉపాసన చేస్తారో వాడికి శీఘ్రముగా వరం వస్తుంది. అది రహస్యం. గురువుగారు, వినాయక చవితి సందర్భంగా ఆ గణనాథుని ఎలా పూజించాలి, ఈ 9 రోజుల యొక్క పూజా ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మాకు చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. Subscribe Sakshi TV YouTube channel.